తెలుగు క్రికెటర్ హనుమ విహారీ కీలక కామెంట్లు చేశాడు. ఐపీఎల్ రూల్స్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. అయితే తాజాగా ఉత్కంఠభరితంగా సాగిన ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో 12 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలిచింది. అయితే ఆర్సీబీ ఇన్నింగ్స్ చివరి ఓవర్ చివరి బంతికి బుమ్రా స్టంప్స్ ముందు జితేష్ని ట్రాప్ చేశాడు. దీంతో ఫీల్డింగ్ టీం ఎల్బీ కోసం అప్పీల్ చేస్తే అంపైర్ అవుట్గా ప్రకటించాడు. కానీ ఆ వెంటనే జితేష్ సింగిల్ తీసి డిఆర్ఎస్ కోరాడు. రివ్యూలో బంతి ఆఫ్ స్టంప్కు బయటపడినట్లుగా కనిపించడంతో నాట్అవుట్గా తేలింది. అయినా జితేష్ తీసిన పరుగును కౌంట్ చేయలేదు. ఇప్పుడు దీనిపైనే తీవ్రమైన చర్చ స్టార్ట్ అయింది. హనుమ విహారీ కూడా దీనిపై స్పందించాడు. ఐపీఎల్లో ఓ రూల్ను మార్చాల్సిన అవసరం ఉంది. ఆర్సీబీ ఇన్నింగ్స్ చివరి బంతిని చూస్తే జితేష్ శర్మను ఫీల్డ్లో అవుట్గా ప్రకటించారు. ఆ తర్వాత రివ్యూ కోరితే హాఫ్ స్టంప్ అవతల బంతి పడడం వల్ల రివ్యూలో అవుట్ ఇవ్వలేదు. అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ పరుగును లెక్కలోకి తీసుకోలేదు. ఒకవేళ అంపైర్ అవుట్ ఇవ్వకపోయి ఉంటే రన్ కౌంట్ అయ్యేది. ఇది ఫస్ట్ ఇన్నింగ్స్ కావడం వల్ల పెద్ద నష్టం కాలేదు. అదే రెండో ఇన్నింగ్స్లో ఒక బంతికి 2 పరుగులు అవసరమైన సందర్భాలలో కూడా ఇలా జరిగితే అప్పుడు సిచ్యువేషన్ ఏంటి? అప్పుడు ఒక అంపైర్ తప్పుడు నిర్ణయం మైదానంలో ఉన్న 2 జట్ల ఫ్యూచర్ని తెలుస్తుంది. ఇది న్యాయంగా అనిపిస్తుందా? కాబట్టి ఈ నిబంధనల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది అని హనుమ విహారీ చెప్పుకొచ్చాడు.